కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన వైకాపా అధినేత జగన్ ఒకే రోజు 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేవారి జాబితాను ప్రకటించారు. ఇప్పటికే 9 ఎంపీ టికెట్లను ప్రకటించిన జగన్ మిగిలిన ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలను ఈసారి పోటీ నుంచి తప్పించారు. వీరి స్థానాల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను బరిలోకి నిలుపుతున్నారు. చాలా వరకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నవారికే కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని స్థానాల్లో అప్పటి వరకు పార్టీకి సేవలందించిన వారిని తప్పించి చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించారు. లోక్సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే వైకాపా అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ సమాధికి నివాళులర్పించిన అనంతరం జాబితాను విడుదల చేశారు. శనివారం రాత్రి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా వాటితో కలిపి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2 ఎంపీలకు 4 ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. చాలా చోట్ల సమన్వయకర్తలకే పెద్దపీట వేశారు. తమ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని 175 అసెంబ్లీ టికెట్లలో 41 మంది బీసీలకు అవకాశమిచ్చామని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. బలిజవాళ్లను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మనం కూడా బీసీల కోటాల కింద కలుపుకుంటే ఈ సంఖ్య 45 కూడా చేరుతుంది. 5 స్థానాలు ముస్లిం సోదరులకు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. అభ్యర్థుల జాబితాలో విశేషాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం, నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ పోటీ చేయబోతున్నారు. శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి దువ్వాడ శ్రీనివాస్ను పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇటీవల పార్టీలో చేరిన కిల్లి కృపారాణికి ఎక్కడా సీటు ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి మొత్తం 3 టికెట్లు దక్కగా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ వైకాపా తరఫున తొలిసారి పోటీ చేయబోతున్నారు. విజయనగరం లోక్సభ స్థానం నుంచి తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని బొత్స సత్యనారాయణ అడిగినా జగన్ బెల్లాన చంద్రశేఖర్ కు టికెట్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో ఇటీవల తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ కు భీమిలి స్థానం కేటాయించారు. విశాఖపట్నం దక్షిణం నుంచి ఆదివారం పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు. విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ స్థానానికి డాక్టర్ సత్యవతి, అరకుకు గొట్టేటి మాధవి అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చివరి నిమిషంలో పార్టీలో చేరిన తోటవాణికి టికెట్ ఇచ్చారు. కాకినాడ ఎంపీ స్థానానికి ఆదివారం పార్టీలో చేరిన వంగ గీతను అభ్యర్థిగా నిలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి ఆర్థికంగా బలంగా ఉన్న వారినే అభ్యర్థులుగా నిలిపారు. ఏలూరు ఎంపీ స్థానానికి కోటగిరి శ్రీధర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నర్సాపురం ఎంపీగా ఇటీవల పార్టీలోకి తిరిగి వచ్చిన రఘురామకృష్ణంరాజును నిలబెడుతున్నారు. కృష్ణా జిల్లాలో పెనమలూరు నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి బరిలో దిగనున్నారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి పొట్లూరి వరప్రసాద్కు, మచిలీపట్నం ఎంపీ స్థానానికి బాలశౌరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గుంటూరు జిల్లా విషయానికొస్తే మంగళగిరిలో తెదేపా నుంచి నారా లోకేష్ బరిలో ఉండడంతో ఆయనకు దీటుగా మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే సీటు ఖరారు చేశారు. పొన్నూరులో రావి వెంకటరమణను పక్కనబెట్టి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యను అభ్యర్థిగా నిర్ణయించారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ప్రకటించారు. నర్సరావుపేట లోక్సభ స్థానంలో లావు కృష్ణదేవరాయలకు, ఎస్సీ రిజర్వ్ స్థానమైన బాపట్ల నుంచి నందిగం సురేష్ బరిలో నిలుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి దగ్గుబాటి హితేష్ చెంచురాంను అభ్యర్థిగా నిలపాలని ప్రయత్నించినా ఆయనకు అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడం వల్ల దగ్గుబాటి వెంకటేశ్వరరావునే అభ్యర్థిగా నిలిపారు. చీరాల నుంచి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు టికెట్ ఇచ్చారు. ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించారు. నెల్లూరు జిల్లా ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన గూడూరులో తిరుపతి ఎంపీ వి వరప్రసాద్ను అసెంబ్లీ అభ్యర్థిగా నియమించారు. వెంకటగిరి నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైకాపా గుర్తుపై తొలిసారి పోటీ పడుతున్నారు. పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సునీల్ కుమార్ కు టికెట్ నిరాకరించి ఎంఎస్ బాబుకు టికెట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి వైకాపా అభ్యర్థిగా గతెన్నికల్లో పోటీ చేసిన కె చంద్రమౌళినే బరిలో దింపుతున్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి బల్లె దుర్గాప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ స్థానాన్ని ఇవ్వాలని గురునాథరెడ్డి ఆశించినా అనంత వెంకటరామిరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. హిందూపురంలో బాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చేందుకు సమన్వయకర్తను పక్కన పెట్టి రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ కు కేటాయించారు.
అనంతపురం ఎంపీ స్థానానికి తలారి రంగయ్యను రంగంలో దింపాలని జగన్ నిర్ణయించారు. హిందూపురం ఎంపీ స్థానానికి సీఐగా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన గోరంట్ల మాధవ్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కడప జిల్లా రాజంపేటలో తెదేపా నుంచి వచ్చిన మేడా మల్లికార్జున్ రెడ్డిని పోటీలో నిలుపుతున్నారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. జమ్మలమడుగులో ఎం సుధీర్ రెడ్డి తొలిసారి పోటీకి నిలపాలని నిర్ణయించారు. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యను తప్పించి అర్థర్ను తొలిసారి రంగంలోకి దింపుతున్నారు. పాణ్యం నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించారు. కర్నూలు ఎంపీ స్థానానికి వైద్యుడి సింగిరి సంజీవ్ కుమార్ను, నంద్యాల ఎంపీ స్థానానికి బి బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. మొత్తం మీద 3 ఎంపీలు, 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించలేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డికి ఎంపీ సీటు నిరాకరించారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి సీట్లు ఇవ్వలేదు. అన్ని విధాలుగా వడబోత కార్యక్రమం నిర్వహించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే అభ్యర్థులను నిర్ణయించామని ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 170 సీట్లు విడుదల చేసింది. చూడండి, చంద్రబాబు గారు లిస్టులు విడుదల చేస్తే వెళ్ళి మన పార్టీలో చేరిపోతారని భయంకి లిస్టులు విడుదల చేయలేని అభద్రతా భావంతో ఉన్నాడు. చాలా మంది పార్టీ సమన్వయకర్తలకు సీట్లు కేటాయించిన 70 మందికి పైగా పార్టీ గుర్తుపై తొలిసారి పోటీ చేస్తున్నవారే కావడం విశేషం.